హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. సో ఇక్కడివి వచ్చేసి అయితే డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. సో ఇందులో జీడిపప్పు, బాదాం, అలాగే ఖర్జూర ఇవన్నీ కూడా వేసి, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి నేనైతే ఇలా మా పిల్లల కోసం అయితే లడ్డు చేశానండి. పిల్లలు ఏంటంటే సడన్లీగా వస్తున్నారన్నమాట హాస్టల్ నుండి. ఇంకా వాళ్ళు వెళ్ళి చాలా రోజులు అయిందండి. సో ఇంకా పిల్లలైతే వస్తున్నారు. ఒక 2 డేస్ అయితే ఉండి వెళ్తారన్నమాట. ఇంకా మా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా వాళ్ళ కోసం అయితే కొన్ని చేశాను. వాళ్ళు ఉన్న ఈ 2-3 డేస్ అయితే తింటారు కదా అన్నట్టుగా చేశానన్నమాట. సో ఇవన్నీ కూడా ఇలా ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ జున్ను పెట్టానండి. ఇంకా మాకు డైలీ పాలు పోసే అతని వాళ్ళ బర్రె అయితే ఈనిందన్నమాట. ఇంకా తనైతే మాకు 2 డేస్ నుంచి జున్ను పాలైతే తీసుకొస్తున్నారు. ముందు రోజు ఒకరోజు జున్ను చేశామండి. నేను మా వారైతే తినేసాము. ఇంకా ఎట్లాగో పిల్లలు వస్తున్నారు కదా అనేసి తను తీసుకొచ్చిన పాలని నేను ఒక 2 డేస్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసానన్నమాట. ఇంకా పిల్లలైతే నైట్ వస్తున్నారు కదా అనేసి ఆ రోజు ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా నేనైతే జున్ను చేశానండి. చూసారు కదా, జున్ను అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇక్కడ గిన్నె అయితే చల్లారిందండి. ఇందులో బెల్లం వేసి నేనైతే ఇలా జున్ను తయారు చేస్తాను. పాలల్లో బెల్లం వేస్తానండి, షుగర్ వేయను. అలాగే పైన వచ్చేసి మిరియాల పొడి, అలాగే కొంచెం విలాచీల పొడి వేసానన్నమాట. ఇక్కడ ఇదంతా కూడా చక్కగా చల్లారిందండి. చల్లారాక తీస్తే మనకి జున్ను చక్కగా కేక్ లాగా వస్తుందన్నమాట. సో ఇక్కడైతే చూసారు కదా, చక్కగా ముక్కల్లాగా వస్తుందండి. మా పిల్లలిద్దరికి ఏంటంటే జున్ను అంటే చాలా ఇష్టం. పిల్లలు వచ్చినప్పుడు మనకి కావాలన్నప్పుడు అయితే దొరకదు కదా అండి. సో మొత్తం మీద అయితే పిల్లల కోసం అయితే జున్ను కూడా చేసేసాను. సో ఇదైతే నాకు ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా స్టార్ట్ చేసుకున్నానన్నమాట. ఇంకా మార్నింగ్ టైము ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకున్నాక ఇదైతే ఈవినింగ్ అండి. ఇక్కడ ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నాను. నాకేంటంటే ఈ మధ్యలో చాలా జలుబైందండి. జలుబైంది, అలాగే గొంతు పచ్చి చేసింది, ఫుల్గా దగ్గులేసింది. దానివల్ల చూసారా నా గొంతు ఎలా ఉందో, చాలా దారుణంగా ఉందండి. అసలు ఇంతకు ముందు అయితే అసలు మాట్లాడడానికి కూడా రాలేదండి. ఒక 4-5 డేస్ అయితే అసలు నా గొంతు నాకే ఓ రకంగా అనిపించిందన్నమాట. ఏం మాట్లాడలేకపోయాను. ఇప్పుడిప్పుడు బెటర్ అయిందండి. ఈ వీడియో నేను మీకు ఎప్పుడో పెట్టాల్సిందండి. నా గొంతు మాట బారాక నేను ఇన్ని రోజులు పెట్టలేదన్నమాట. ఇక్కడైతే ముందు రోజు ఈవినింగ్ దోశ పిండి కోసం ఇదంతా కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఇంకా పిల్లలు వస్తే మాత్రం కంపల్సరీ టిఫిన్స్ అయితే ఉండాలండి. పిల్లలకి డైలీ టిఫిన్స్ అలవాటు కాబట్టి వాళ్ళు టిఫిన్స్ లేకపోతే అస్సలు ఉండరన్నమాట. ఇక్కడ మార్నింగ్ ఏంటంటే ఇప్పుడు టైం 7 అలా అవుతుందండి. నేను తొందరగా బ్రష్ చేసుకున్నాను. పిల్లలకి ఏంటంటే ఎర్లీగా లేవడం అలవాటు కదా అండి. పిల్లలు హాస్టల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు డైలీ ఎర్లీగా నిద్రలేస్తారు. మా బాబు అయితే 5:30కే లేస్తాడండి. మా పాప 5కి 5:30. ఇక్కడికి వచ్చింది కాబట్టి 6కి అలా నిద్రలేస్తుందండి. తను కొంచెం లేట్గానే లేస్తుంది. పిల్లలు లేచేసరికి నేనైతే ఇక్కడ దోశ పిండి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు లేచి బ్రష్ చేసుకుంటే వాళ్ళు టిఫిన్ చేస్తారు. వాళ్ళు ఈవినింగ్ వచ్చారండి. ఈవినింగ్ టైం కంటే మాకు వందే భారత్ ట్రైన్ వస్తుందన్నమాట కాగజ్ నగర్కి. ఈవినింగ్ టైంకి 4:30కి అలా వస్తుందన్నమాట. పిల్లలిద్దరు కూడా అదే ట్రైన్కి వచ్చారు. వెళ్ళేటప్పుడు కూడా అదే ట్రైన్కి వెళ్తారు, వచ్చేటప్పుడు కూడా అదే ట్రైన్కి వస్తారండి. ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే పిల్లలిద్దరే వస్తున్నారు, వాళ్ళిద్దరు కలిసి వెళ్తున్నారండి. మా వారికి అయితే కొంచెం తీసుకురావడం తీసుకెళ్ళడం అన్న పని అయితే కొంచెం తగ్గిందనుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు పెద్దగా అయ్యారు కాబట్టి ఇద్దరు కలిసి వెళ్తారు. వాళ్ళ చెల్లెని జాగ్రత్తగా తీసుకొస్తాడన్నమాట మా అబ్బాయి. సో ఇక్కడైతే నేను దోశ పిండిలో కొంచెం షుగర్ వేశాను, అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను అన్నమాట. టేస్ట్కి కావాల్సినంత వేసి పిండి అంతా కూడా ఒకసారి కలిపెడుతున్నానండి. దోశ పిండి అయితే ఎక్కువగా రెడీ చేయలేదండి. చూసారు కదా, ఈ చిన్న బాక్స్ నుండే చేశాను. మ్యాక్సిమం ఒక 2 డేస్ అయితే అవుతుందండి. ఈరోజు చేస్తాను, రేపు మార్నింగ్ అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే వేరే టిఫిన్ చేద్దాంలే అన్నట్టుగా కొంచెమే నేను దోశ పిండికి నానబెట్టుకున్నాను. ఎందుకంటే పిల్లలు ఎట్లాగో వెళ్ళాక నేను మా వారైతే టిఫిన్స్ చాలా వరకు తగ్గించేసామండి. మా వారికి ఏంటంటే చపాతీ చేయడము, అలాగే సర్వపిండి పెట్టడము, ఉప్మా చేయడము ఇలాంటివి చేసుకుంటామన్నమాట అప్పుడప్పుడు. ఇక్కడైతే నేను చట్నీలు ప్రిపేర్ చేస్తున్నానండి. దోశ పిండిని ఇలా పక్కన పెట్టేసుకొని
ఇంకా చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు ఇద్దరు ఉన్నారు కాబట్టి కంపల్సరీ 2 చట్నీలు అయితే ఉంటాయండి ఇంట్లో. మా బాబుకి ఏంటంటే వాడికి కంపల్సరీ టమాటా చట్నీ ఉండాలండి. వాడికి టమాటా చట్నీ అంటే చాలా ఇష్టం. అది కూడా నేను చేసిందంటేనే ఇష్టం అండి. వాడికి బయట హోటల్లోది నచ్చదు. నేను చేసిన టమాటా చట్నీ అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం. ఇంకెట్లాగో పల్లి చట్నీ అయితే కంపల్సరీ ఉండాలి. టమాటా చట్నీ లేకుండా మేమైతే పల్లి చట్నీతో తినేస్తాము. కానీ మా కన్నయ్యకి అలా కాదు, వాడి కంపల్సరీ టమాటా చట్నీ ఉండాలి. 2 మిక్స్ చేసుకొని తినేస్తాడన్నమాట. నా గొంతు అయితే చాలా నొప్పి వస్తుందండి, ఇప్పటికి కూడా తగ్గలేదు. చూసారా, మాట్లాడుతుండే మీకే అర్థమవుతుంది కదా, వింటూ ఉంటే నా గొంతు పరిస్థితి ఎలా ఉంది అనేది. సో మొత్తం మీద అయితే ఇక్కడ నేను పల్లీలను అయితే వేయించుతున్నానన్నమాట. పల్లీలు వేపుకొని అలాగే పచ్చిమిర్చిని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటానండి. ఇవి చేసి పక్కన పెట్టానంటే ఇవి చల్లారేలోగా టమాటా చట్నీకి అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట. ఇంక ఇక్కడ పచ్చిమిరపకాయలు, టమాటా చట్నీ కోసం అయితే పచ్చిమిరపకాయలు ఇలా ముందుగానే వేంపి పెట్టుకున్నానండి. అలాగే కొత్తిమీర కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. పల్లీలు వేంపడం అయిపోయిందండి. ఇంకా అందులోనే టమాటాలు వేంపుతున్నానన్నమాట అదే కడాయిలో. ఇంకా టమాటా వేసాను, అందులో వెల్లుల్లి వేసాను, అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకున్నానన్నమాట. ఇవి చాలా పండు టమాటాలండి. నా కెమెరా ఏంటో ఇలా కనిపిస్తుంది మీకు కలరు, కానీ ఇవి చాలా పండు టమాటాలండి, తొందరగానే ఉడికిపోయాయి. మీకు ఇలా కలర్ చూస్తే కొంచెం అవి పండ్లు కావనట్టుగా కనిపిస్తున్నాయి, కానీ చాలా పండ్లు అన్నమాట. మనకి ఇప్పుడు వచ్చేటివి సీజన్ మనవి కాబట్టి మన టమాటాలు వస్తాయండి, మంచి పుల్లటి టమాటాలు వస్తాయి. ఇంకా ఇందులో వెల్లుల్లి కూడా వేసుకున్నానండి, కొంచెం పొట్టుతోనే వేశాను. నేను చట్నీలోకి అయితే వెల్లుల్లి అసలు పొట్టు తీయనన్నమాట, అలాగే వేసుకుంటాను. పల్లి చట్నీలోకైనా టమాటా చట్నీలోకి అలాగే వేసుకుంటానన్నమాట. ఇంక ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే వేంపాను. ముందు పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టాక ఆ తర్వాత నేను టమాటా వేసి పడతానన్నమాట. సో ఇంక ఇక్కడ పల్లీల పచ్చడి కోసం పల్లీలు ప్రిపేర్ చేస్తున్నానండి, మర్చిపోయానన్నమాట. ఇది నేను మీకు ముందే చెప్పేశాను కదా పల్లీలు వేంపానని. సో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో మొత్తం మీద పల్లీల చట్నీ, టమాటా చట్నీ అన్నీ రెడీ అయిపోయాయండి. వీడియో అయితే ఎక్కడెక్కడే షూట్ చేశాను. ఇంకా ఇదైతే టమాటా చట్నీ అండి. నేను ఇదేమీ పోపు పెట్టలేదు, ఎందుకంటే అంతా కూడా ఆయిల్లో ఫ్రై చేశాను కాబట్టి. ఇంక ఇక్కడ పల్లి చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. పల్లి చట్నీ ఏంటంటే కంపల్సరీ పోపు ఉండాలి, పోపు లేకుంటే అసలు బాగోదు. సో ఇంకా టమాటా చట్నీ అయితే ఏం పోపు పెట్టలేదులేండి. ఇంక ఇక్కడ దోశ పిండి కూడా రెడీ ఉంది కాబట్టి ఇంకా నేనైతే దోశలు వేస్తాను. ఇంకా అలాగా పిల్లలైతే లేచి బ్రష్ చేసుకుంటున్నారు. ఇంకా మా వారు కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా పిల్లలకి, మా వారికి, ఇంకా వాళ్ళకైతే టిఫిన్ చేసిస్తాను. మా పిల్లలకి ఏంటంటే దోశ కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి వేడి వేడిగా ఉండాలి. మా పాపకేమో కాస్త క్రిస్పీగా ఉండాలన్నమాట, దోశలు పల్చగా ఉండాలన్నమాట. మా అబ్బాయికి అలా కాదు, కొంచెం స్పాంజీగా అంటే కొంచెం మందంగా వాడికి వేయాలి. ఇద్దరు వేరు టేస్టులు ఉంటాయి కదా పిల్లలిద్దరికీ, అలా అన్నమాట. ఫుడ్ విషయంలో కొంచెం డిఫరెంట్గానే ఉంటారు. వాళ్ళ మాటలు, ఆలోచన అయితే కొంచెం సేమ్గానే ఉంటాయిలేండి. ఇంక ఇక్కడైతే నేను ముందు ఉల్లిపాయతో అయితే దోశ ప్యాన్ ఒకసారి రాసానండి, మొత్తం తుడిచేసానన్నమాట. ఇలా ఉల్లిపాయతో రాసామంటే మనకి దోశలు బాగా వస్తాయండి. ఇంకా నేనైతే ఈరోజు ప్లెయిన్ దోశ వేస్తున్నానండి, ఉల్లిపాయ దోశ లాంటివి ఏమీ చేయట్లేదు. ప్లెయిన్ దోశ కావాలని అడిగారు. మా వారికి ఏంటంటే ఉల్లిపాయలు వేశాను, తనకు లాస్ట్కు చేసి ఇచ్చాను కాబట్టి ఒక చిన్న ముక్క ఉల్లిపాయని కట్ చేసి ఇచ్చాను తనకి. ఇంక ఇక్కడ దోశలు వేసుకుంటూ ఇంకా ఫాస్ట్గా అయితే వాళ్ళకి చేసిస్తున్నాను. మా బాబుకి ఒక 3 సరిపోతాయి, మా పాపకు ఒక 2 సరిపోతాయండి. వాళ్ళంతకు ఎక్కువగా ఏమీ తినరు. ఇంతకుముందు హాస్టల్స్కి వెళ్ళకముందు ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా తినేవాళ్ళండి. నేను వేసిస్తే వాళ్ళు అసలు తెలియకుండా తినేవాళ్ళన్నమాట, 3, 4 అలా తినేవాళ్ళండి. ఇప్పుడు ఏంటో హాస్టల్కి వెళ్ళాక వాళ్ళు చాలా వరకు ఫుడ్ తక్కువైపోయిందండి, చాలా తక్కువ తింటున్నారు. రైస్ కూడా తక్కువ తింటున్నారు. మరి ఎందుకలా వాళ్ళకి అలా అలవాటైందో ఏమో నాకైతే అర్థం కావట్లేదండి. పిల్లలు మనము ఇంట్లో ఉన్నప్పుడు మనం పెట్టినప్పుడు ఏదైనా అంతే కావచ్చండి. తల్లి చేసిన వంటలు ఎలా ఉన్నా పిల్లలు తృప్తిగా ప్రేమగా తినేస్తారు. ఇంకా వాళ్ళ హాస్టల్లో హడావుడిగా ఉంటుంది. వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ హడావుడిగా తినేస్తారు. సగం తింటారు, సగం వదిలేస్తారండి. సో నేనైతే అలా అనుకుంటున్నాను. పిల్లలిద్దరు కూడా ఫుడ్ కొంచెం తక్కువే అయిపోయిందండి. ఇంక ఇక్కడ నేను దోశలు వేసుకుంటూ వాళ్ళనైతే పిలిచేశాను రమ్మని, వేడిగా అయినప్పుడు తినేయమని చెప్పానన్నమాట.
నేను ఒక గిన్నెలోకి తీసుకుందాం అనుకున్నానండి దోసపిండిని. మళ్ళీ డబల్ ఎందుకులే అనేసి ఇలా డబ్బా చేతిలో పట్టుకొని చేస్తున్నాను. ఇలా చేసినప్పుడు ఒకసారి కొంచెం నా చేతిలో నుండి స్లిప్ అయిపోయేదండి. నిజమండి, అసలు కింద పడిపోయేది. అసలు ఎంత భయపడిపోయానో, దోసపిండి మొత్తం నేల పాలయ్యేదన్నమాట. సో కొంచెం చేతిలో గట్టిగా పట్టుకొని ఇంకా చేశానన్నమాట. ఇంక ఇక్కడ దోశలు వేసుకుంటూ ఫాస్ట్గా ఒక 2 దోశలు వేశాక ఇలా ఉల్లిపాయ ముక్కతో రాస్తున్నానండి. ఇలా పట్టుకున్నానండి, చూసారు కదా, ఇలా పెట్టాను. అది నాకు కొంచెం ఇలా సైడ్కి స్లిప్ అయినట్టు అయింది, కానీ ఇంకేమీ పోలేదండి అందులో నుండి. దోశ పిండి అయితే కింద పడలేదు, బతికిపోయాను అనుకున్నాను. మళ్ళీ అదంతా క్లీన్ చేయాలి కదా, అసలే పని. అది పడితే పడిపోయిందన్న టెన్షన్ కంటే అది క్లీన్ చేయాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుందండి మన లేడీస్కి. సో మొత్తం మీద అయితే ఇంక ఇక్కడ పిల్లలకి దోశలు వేస్తున్నాను. ఒక 2-3 వేసి ఇచ్చాను. ఇంకా పిల్లలు వచ్చి వాళ్ళకు నచ్చిన చట్నీలు అయితే వేసుకుంటారు. వాళ్ళకే చెప్పేశాను, మీకు నచ్చింది మీరు వేసుకోండి అని. ఇంక ఇక్కడైతే నేను బ్రష్ చేసుకున్నాక వాటర్ అయితే తాగలేదండి, ఎందుకంటే ముందు టిఫిన్ చేసి వాళ్ళకి పెట్టాక నా పనులు చేసుకుందామని. ఇంక ఇక్కడైతే కొంచెం ఖాళీగా ఉన్నాననేసి నేనైతే ఇక్కడ కెటిల్లో వాటర్ అయితే పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ ఒకవైపు నేను వాటర్ తాక్కుంటూ ఇంకా దోశలు అయితే వేసుకుంటానన్నమాట. ఎందుకంటే వాటర్ తాగేసాను అనుకోండి, నేను కూడా ఇంకా టిఫిన్ చేసేయచ్చు. డైలీ మార్నింగ్ అయితే అస్సలు మర్చిపోకుండా వేడి వాటర్ అయితే తాగుతానండి. చాలా అలవాటు అయిపోయింది నాకు. కంపల్సరీ నేను మర్చిపోయినా కూడా మా వారైతే అస్సలు మర్చిపోరు. తను గుర్తు చేసి మరీ నాకు తీసుకొచ్చి ఇస్తారు తాగు అనేసి. ఎందుకంటే మా వారు డైలీ తాగుతారు. అసలు దానైతే మార్నింగ్ ఈవినింగ్ 2 టైం తాగుతారండి. నైట్ అంటే తినక ముందన్నమాట, 7కి అలా తినక ముందు ఒక గ్లాసు హాట్ వాటర్ తాగేస్తాడు. ఆ తర్వాత డిన్నర్ చేస్తాడన్నమాట. సో ఇంక ఇక్కడైతే నా డ్యూటీ అంతా కూడా ఈరోజు దోశలేనండి. ఇంకా ఇందులో వీడియో ఇంకా వేరే ఏం షూట్ చేయలేదు, ఇదే అన్నమాట. ఎందుకంటే మిగిలిన పనులన్నీ కూడా నేనేం షూట్ చేయలేదండి. ఇంక ఇక్కడ మా కన్నయ్య అయితే వచ్చి చట్నీ వేసుకుంటున్నాడు. వాడికి టమాటా చట్నీ, పల్లి చట్నీ 2 ఉండాలన్నమాట, కంపల్సరీ అండి. ఆ రెండిట్లో ఏది లేకున్నా వాడు తినడానికి అస్సలు ఇంకా ఇంట్రెస్ట్ చూపించడు. ఇంకా మా ముగ్గురికి ఏంటంటే ఏ చట్నీ ఉన్నా ఓకే, పల్లి చట్నీ ఉంటే ఇంకా బెటర్ అండి. అలా ఉంటుందన్నమాట. సో పిల్లలైతే ఒక 2 డేస్కే వచ్చారండి. చాలా రోజులైంది వాళ్ళు వెళ్ళి. ఇంకా నాకు కూడా చూడాలనిపించింది. పిల్లలు కూడా ఇంటికి రావాలి అనుకున్నారు. సర్లే, ఎలాగో మనకి వందే భారత్ ట్రైన్ ఉంది కదా, తొందరగానే వస్తారు, తొందరగా వెళ్ళిపోతారు అనేసి ఇంకా పిల్లలిద్దరిని కూడా రమ్మన్నామన్నమాట. మాకు ఇక్కడ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్కి అయితే మార్నింగ్ 8-8:30 కల్లా ట్రైన్ బయలుదేరుతుందండి, వందే భారత్ ట్రైన్. 8:30కి బయలుదేరితే వాళ్ళు సికింద్రాబాద్కి చేరుకునేసరికి 12 అవుతుందండి. చక్కగా దిగేస్తారు ఆ టైంకి. మళ్ళీ ఇటు వచ్చేటప్పుడు ఏంటంటే అక్కడ సికింద్రాబాద్లో 1కి ఎక్కారనుకోండి ట్రైన్లో, మళ్ళీ మాకు ఇక్కడ కాగజ్ నగర్కి, సిర్పూర్ కాగజ్ నగర్కి వచ్చేసరికి ఈవినింగ్ 4-4:30 అవుతుందండి. చాలా బెటర్ మాకు చాలా బెటర్ అనిపిస్తుందండి ఈ ట్రైన్ ఉండడం అయితే. ఎందుకంటే చాలా వరకు దూర ప్రయాణం చేసే వాళ్ళకి ఏంటంటే డే అంతా కూడా ప్రయాణమే అయిపోతుందండి. వాళ్ళు చేరాలంటే ఒక రోజు పడుతుంది అన్నట్టుగా ఉంటుంది. ఇంకా వెళ్ళిన ప్రతిసారి కార్తో, వెహికల్తో ఇలా వెళ్ళడం కంటే మనకి ఇలా ఫాస్ట్గా ఉన్న ట్రైన్లు ఉంటే బెటర్ కదా అనేసి అయితే మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అన్నమాట. మాకు ఎలాంటి టెన్షన్ అయితే లేదు, చాలా సేఫ్గా వెళ్తారు, సేఫ్గా వస్తారు. సో మొత్తం మీద అయితే పిల్లలిద్దరిని కూడా పంపివ్వడానికైతే చాలా ధైర్యంగా ఉంటుందండి. మనకి ఇలా నార్మల్ ట్రైన్లు ఉంటాయి కదా, వాటిలో పిల్లల్ని పంపించాలంటే కొంచెం భయమే అనిపిస్తుందండి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎవరు ఎక్కుతారో, ఎలాంటి వాళ్ళు ఉంటారో మనకు తెలియదు కదా. ఇదేంటంటే చక్కగా మనకి సీట్ బుక్ చేసుకోవడం ఉంటుంది కాబట్టి ఇంకా అందులో చాలా వరకు అయితే మంచి కంఫర్ట్గా ఉంటుందంట అండి. అంటే మనకి ప్రతిదీ కూడా తెలిసిపోతుందన్నమాట, ఎలాంటి వాళ్ళు వస్తారు, ఎలాంటి వాళ్ళు ఎక్కుతారు. అందులో ఎలాంటి చీకు చింత లేకుండా, ఎలాంటి చిల్లర వాళ్ళు ఎక్కకుండా, పిల్లలకి న్యూసెన్స్ ఇబ్బంది లేకుండా, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా ప్రశాంతంగా వెళ్ళే జర్నీ అన్నమాట. సో ఇదైతే చాలా బెటర్ అండి, మాకైతే నచ్చింది ఇలా వెళ్ళడము. సో నేను కూడా ఒకసారి ఎక్కాలనుకుంటున్నాను. మా వారిని మధ్య వెళ్తే తీసుకెళ్ళమని అయితే చెప్పాను ట్రైన్ చూడడానికి. ఎందుకంటే నాకు ట్రైన్ జర్నీ చాలా తక్కువ అండి, ఎప్పుడు వెళ్ళలేదు కూడా.
చాలా తక్కువ అండి. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం కంటే ఇంకా మధ్యలో అయితే ఎప్పుడు వెళ్ళలేదు. మాకు ఇంట్లో కారు ఉండడం వల్ల ఎప్పుడు మా వారు అదే అందులోనే తీసుకెళ్తారు. చాలా బోర్ అండి. సో మొత్తం మీద అయితే ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా టిఫిన్ చేశాక గిన్నెలన్నీ తోమేసుకోవడం, ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నానండి. ఇంక ఇదైతే నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా మార్నింగ్ చూస్తారు కదా, నైట్ అయితే పిల్లలు ఇక్కడే మ్యాట్ వేసుకొని ఇంకా టీవీ చూసుకుంటూ హాల్లోనే ఉన్నారు. ఇంకా మార్నింగ్ ఇంకా వాళ్ళైతే వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్నారు. ఇంకా నేను ఇప్పుడిప్పుడే ఇల్లంతా ఊడ్చేసుకొని గుమ్మాలు కడిగేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను. ఇంకా ఇంత చక్కగా ఎండొస్తుందంటేనండి చాలా చలి పెడుతుందండి. చలి ఎక్కువగా ఉంటుంది మా సైడ్ అయితే. సో ఆదిలాబాద్ డిస్టిక్ అంటేనే చలి ఎక్కువగా ఉంటుంది కదా, అది అందరికీ తెలుసు. ఇంక ఇక్కడ ఈ చెట్టు ఈ మధ్య చాలా గ్రోత్ అవుతుందండి. చూసారు కదా, అసలు 2-3 ఆకులున్న చెట్టు ఇంత బాగా అయిందండి. చాలా నీట్గా పెరుగుతుంది చెట్టు కూడా. నాకు ఇలాంటి ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఇలాంటివి ఒక 2 తీసుకొద్దాం అనుకుంటున్నాము ఈసారి బయటికి వెళ్తే. ఇంకా ఇంటి ముందైతే మాకు ఇలా చక్కగా ఎండ ఉంటుంది. ఇంకా ఈ ఎండకైతే నిలబడడం, బ్రష్ చేసుకోవడము, ఈ ఎండకి కూర్చొని టీ తాగడము ఇలా ఉంటుందన్నమాట. సో మొత్తం మీద ఇంకా మార్నింగ్ పని కూడా స్టార్ట్ అయిపోయింది. ముందు కిచెన్లోకి వచ్చానా అంటే ముందైతే నేను స్టవ్ అంతా కూడా తుడిచేసుకుంటానండి. ఎలాగో నైటే తుడిచిపెట్టుకుంటాను, కానీ కొంచెం ఏమైనా డస్ట్ లాగా పడుతుంది కదా అనేసి మళ్ళీ ఒకసారి నీట్గా తుడిచేసుకుంటాను. ఇలా తుడిచేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన పాలు పెడతానండి. నేను ఫస్ట్ అయితే పాలే పొయ్యి మీద పెడతానండి. ఆ తర్వాత మిగిలిన కుకింగ్ రెడీ చేస్తాను. ఎందుకంటే మాకు ఎర్లీ మార్నింగే పాలు వస్తాయండి. 6:30, 7కి అలా పాలు వచ్చేస్తాయి. అవి రావడంతోనే నేనైతే స్టవ్ పైన పెట్టేస్తాను. ఇంక ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా పాలైతే బూస్ట్ కలిపి పాలు ఇచ్చేస్తాను. పిల్లలిద్దరు తాగేస్తారు. నేనైతే నా వరకు టీ పెట్టుకుంటాను. సో వీడియో అయితే ఇంతేనండి. ఇంతటితో వీడియో కంప్లీట్ అయిపోయింది. నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్